ముందుకెళ్ళినాం. ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయననంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరేట్ ఎవడు వాడు అయ్యా జాగిరదా? మరి సెక్రటరేట్ల క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరేట్? ఎవరు కట్టారు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టారు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా. మరి అది ఎవరు కొట్టారు? కేసీఆర్ గారు ప్రగతి భవనం పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టారు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు. ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరు ఉన్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు అధికారం ఉందంటే అధికారం మా కొత్తనా? అధికారమే మన కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాలలో నిరంతరంగా ఆయన గెలిచినటువంటి నాయకుడే కదా, కేంద్ర మంత్రిగా చేసినటువంటి నాయకుడు కదా. అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది. అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు నిరంతరం పోరాటం చేయండి. మీరు దేనికి పోరాటం చేసినా నా ఇంటి దగ్గరికి మీరు రన్నింగ్ చేసైనా రావచ్చు. మారడుపల్లిలా నా ఇంటి దగ్గరికి రన్నింగ్ చేసైనా రావచ్చు. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఈరోజు ఒక పవిత్రమైన డిజిటల్ ద్వారా ఎట్లా చేయాలనో కేటీఆర్ గారు ఇప్పుడు ప్రజెంటేషన్ చేయబోతారు కొద్దిసేపట్లో. మీరు చూడండి, అది చాలా ఈజీ పని. కానీ వాళ్ళ రికార్డ్ అంతా మీ సెల్ ఫోన్లో ఉంటుంది. వాళ్ళ పుట్టిన తేదీ నుంచి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అన్ని డీటెయిల్స్ కూడా. రెండోది, మనకి ఈసారి కార్డులు కూడా వస్తున్నాయి. పార్టీ సభ్యత్వం తీసుకున్నాక మనకు ఐడెంటిటీ కార్డు కూడా మన పార్టీ ద్వారా ఇవ్వబోతుండ్రని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పెద్ద ఆశలు పెట్టుకునే వాళ్ళసిన అవసరం లేదు. మీరు జెండా పండుగ కార్యక్రమం తెలుసు మీకు. రెండోది, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇంటింటికి తిరుగుతాం కదా, ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా అదే పద్ధతిలో తిరగాలి. మెడల కండువ ఉండాలి, ఆ వార్డులో ఒక జెండా ఎగిరేయాలి, ఒక 200 ఇండ్లలోకి పోవాలి వార్డు మెంబర్లతో సహా. మరి సీనియర్ నాయకులతో సహా పోయి వాళ్లకు మా పార్టీ ద్వారా వచ్చిన మీరు మెంబర్షిప్ సాధారణ సభ్యత్వమా క్రియాశీలక సభ్యత్వమా వాళ్ళతో మాట్లాడుతూ అడగాలి. ఏమక్క 2500 వచ్చినాయా, ఏమక్క బంగారం వచ్చిందా, ఇవన్నీ అడగాలి. అడిగితే ఒకసారి వాళ్ళకు కూడా గుర్తు చేసినట్టు అవుతుంది. ఇవన్నీ విషయాలు అడిగితే వాళ్ళే చెప్తారు. మీరు చూసారు కదా, హైదరాబాద్ ఇల్లు కూడా కొడుతుంటే టీవీ సోషల్ మీడియాలో చూసారు కదా. ముఖ్యమంత్రిని తిట్టిన మాటలు మీరు చూసిర్రా? ఎంతమంది చూసారు? ఆ మాటలకి ఇట్లా నన్ను తిడితే నేను హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోతుంటే, నాకెందుకు నాయన ఈ రాజకీయాలు, నేను దుంకి హుస్సేన్ సాగర్లో చచ్చిపోతుంటే. ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి వచ్చినోండి అన్ని మాటలు తిట్టి అవసరమా? ఇప్పుడు ఒక సొంత ఇల్లు కష్టపడి కట్టుకుని ఇల్లు కూలగొడితే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. మన కేసీఆర్ గారు ఏం నేర్పించారు? ఇల్లు కట్టేది నేర్పించాడు. రేవంత్ రెడ్డి గారు ఏం నేర్పిస్తున్నారు? ఇల్లు కూలగొట్టేది నేర్పిస్తున్నారు.